నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నానండి. షడ్రుచుల సమ్మేళనంతో మన తెలుగు సంవత్సరాది ఉగాది రాబోతోంది. మరి ఈ 2024వ సంవత్సరంలో ఉగాది ఏ రోజున వచ్చింది? ఉగాది రోజు ఏ శుభ సమయంలో మనం పూజ చేసుకోవాలి? ఏ భగవంతుడిని ఆరాధించాలి? ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పనులేమిటి? ఇవన్నీ కూడా పూర్తిగా షేర్ చేస్తున్నాను. అందులో ఈసారి మనకి ఉగాది ముందు రోజైన కొత్త అమావాస్య కూడా ఎంతో విశేషంగా సోమవతి అమావాస్యతో కూడుకొని వచ్చింది. అవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వీడియోని అస్సలు మర్చిపోవద్దు. మనము చైత్ర మాసంలో తెలుగు నూతన సంవత్సరాలుగా ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. అన్ని ఋతువుల్లో కూడా ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలైన రోజు కాబట్టి కొత్త జీవితాలకి ఆహ్వానం పలుకుతూ కూడా ఉగాది జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ ఉగాది అనేది కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటూ ఉంటారట. ఉగాది అంటే నక్షత్ర గమనం అని అర్థం. అంటే సృష్టి ఆరంభమైన రోజుగా కూడా ఈ ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనము ఈ ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. చైత్రమాసంలో మనం ఈ ఉగాది 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం పేరుతో ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం శుక్లపక్షంన ఈ ఉగాదిని జరుపుకోబోతున్నాం. మరి ఈ పాడ్యమి తిథి అనేది 8 ఏప్రిల్ 2024 సోమవారం అర్ధరాత్రి 12:25 నుండి కూడా ఉండి 9 ఏప్రిల్ 2024 మంగళవారం రాత్రి 10:11 వరకు కూడా ఈ పాడ్యమి తిథి అనేది ఉంది. సూర్యోదయానికి మనకి మంగళవారం ఉంది కాబట్టి మనము ఉగాది 9వ తారీఖున ఈ 2024 సంవత్సరం మంగళవారం జరుపుకుంటూ ఉన్నాము. షడ్రుచుల సమ్మేళనంగా చేసుకునే ఉగాది పచ్చడి ఈ ఉగాది రోజు అత్యంత విశిష్టత ఉన్నది. మామిడికాయలు, చిరువేప పూత, అలాగే కొత్త చింతపండు, కొత్త బెల్లం ఇవి తప్పనిసరిగా తెచ్చుకొని కూడా ఉగాది పచ్చడిని చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు కూడా తప్పనిసరిగా ఒక మంత్రాన్ని అయితే పఠిస్తూ కూడా ఆ ఉగాది పచ్చడిని సేవిస్తే ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా పోతాయిట. ఈ 6 రుచులను కలిపి ఉగాది పచ్చడిని చేసుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది. తీపి, వగరు, పులుపు, చేదు, కారం ఇలాగా అన్ని రుచులతో కూడా కలుపుకొని ఉగాది పచ్చడిని సేవించాలి. మరి ఆ ఉగాది పచ్చడిని సేవిస్తూ కూడా ఒక మంత్రాన్ని ఏదైతే ఒక శ్లోకం ఉంటుందో ఆ శ్లోకాన్ని పఠిస్తూ కూడా ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు ఉగాది పచ్చడిని తీసుకోవాలట. త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతప్తాం మమ శోకం సదాకురు. అంటే మేము జీవిత సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటాము. ఓ అశోకమా, ఈ మధుమాసంలో నీవు చిగురించి కళకళలాడుతున్నట్లే మా జీవితానికి కూడా కొత్త కళలు, సుఖ సంతోషాలు కలిగించుమా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ మనం ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉండాలి. మరొకటి శతాయం వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారీష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇది ఇంట్లో ఎవరో ఒక్కరు చెప్పైనా సరే ఈ మంత్రాన్ని పఠించి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ వేప ప్రసాదాన్ని తప్పనిసరిగా అందరికీ పెట్టాలన్నమాట. మరి ఇంటిని కూడా శుభ్రపరచుకొని ఇల్లుని అందంగా అలంకరించుకోవాలి రంగవల్లులతో. అలాగే ఇంటికి మామిడి తోరణాలతో తప్పనిసరిగా అందరం కూడా ఉగాది రోజు చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ఇదొకటి. మామిడి తోరణాలు కట్టుకుంటూ ఉండాలి. మరి అసలు ఈ ఉగాది ఎందుకు చేసుకుంటాము అంటే సృష్టి ఆరంభమైన రోజుగా కూడా ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం కదా. ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో వచ్చే ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభిస్తాడట. ఈరోజు బ్రహ్మదేవుడి నుండి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుని విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుని వధించి ఆ వేదాలన్నింటినీ కూడా బ్రహ్మదేవునికి అప్పగించిన రోజు కూడా ఉగాదినట. అందుకనే ఈ రోజున అందరం కూడా ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. మరి ఉగాది రోజు అందరం కూడా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. భగవంతుణ్ణి ఈ రూపంలోనే ఆరాధించాలి అని లేకుండా ఇంటి దైవం కానీ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ మీ మనసుకు నచ్చిన విధంగా భక్తిగా శ్రద్ధలతో మనం ఈ పూజను అనేది చేసుకుంటూ ఉంటాం. ఉగాది పూజ చేయడానికి కానీ పచ్చడి తినడానికి కానీ ఏదైనా శుభకార్యాలు కానీ ప్రారంభించాలి అనుకుంటే శుభ సమయాలు వచ్చేసి ఉదయం 6:50 నుండి ఉదయం 8:20 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు కూడా మనం ఏదైనా శుభకార్యాలు ప్రారంభించాలి అన్నా ఏదైనా కొత్త పనులు చేసుకోవాలి అన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే పూజను కూడా తప్పనిసరిగా మన ఇంటి దైవం లేదా కులదైవం లేదా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఏ రూపేణా పూజ చేసినా కూడా అది భగవంతునికే చెందుతుంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైతే ఇల్లు శుభప్రదంగా ఉండి గడపని అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఉగాది రోజు ఇల్లు నిండుగా ఉండేలా చూసుకుంటారో ఆ ఇంట్లో ధనలక్ష్మి ఉంటుందిట. అందుకనే ఉగాది రోజు తప్పనిసరిగా అందరం పూజ అయితే చేసుకోవాలి.
ఉగాది రోజు మనం చేయవలసిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేవాలి. నువ్వుల నూనెను ఒంటికి పట్టించి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అంటే తలస్నానం తప్పనిసరిగా చేయాలి. ఉన్నవారు అయితే గనక ధరించగలిగిన వాళ్ళు కొత్త బట్టలు ధరించాలి. మామిడి ఆకులతో తప్పనిసరిగా తోరణాలు కట్టుకోవాలి. ముందు రోజు కూడా అమావాస్య కాబట్టి అప్పటి నుంచే గడపను చక్కగా అలంకరించి వేపాకులతోనూ మామిడాకులతోనూ తప్పనిసరిగా గడపను కూడా నిండుగా అలంకరించాలి. ఏ ఇంటి గడప అయితే ఈ విధంగా ముగ్గులతో ఉండి అలంకరించి ఉండి ఇంటి ముందు ముగ్గులు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి చూస్తుందిట. అందుకని తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలి. గడపని నిండుగా పసుపు రాసి బొట్లతో ముగ్గులతో అలంకరించి పెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజున మనం చేసే పని ఉగాది పచ్చడి సేవించడమే కాకుండా పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉంటాం. అంటే మన జాతకాలు, మన గ్రహస్థితులు, మన దాంట్లో నక్షత్రాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల వచ్చే ప్రభావం మన జీవితాల్లో ఏ విధంగా చూపించబోతుంది, అవన్నీ ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని మన జీవితాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలట. అలాగే మన ఇష్టదైవాన్ని పూజిస్తూ మనకి తోచినంత సాయం పేదవారికి చేయడం కానీ దాన ధర్మాలు ఈ రోజున చేస్తే అత్యంత శుభ ఫలితాలు వస్తాయి అని చెప్తారు. అందుకని అందరం కూడా ఎటువంటి ఆనవాయితీతో అనేది మనం పెట్టుకోకుండా మనకు నచ్చినట్టుగా మన మనసుకు వచ్చినట్టుగా భగవంతు దైవ ఆరాధన అనేది చేసి ఈ రోజున ఉగాది పచ్చడిని సేవించి మనము ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. ఇంత విశిష్టత కలిగిన ఉగాది రోజే మరొక పర్వదినం ఏంటంటే 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు, లలితా నవరాత్రులు అంటారు, వసంత నవరాత్రులు అంటారు. అమ్మవారికి లలితా పరమేశ్వరి దేవిని విశేషంగా ఆరాధించే రోజులే ఈ 9 రోజులు. ఈ రోజున కూడా అమ్మవారికి ఉగాది పాడ్యమి తిథి రోజు నుంచి మొదలైన ఈ నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము. ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజను మొదలు పెట్టుకోవాలి. అనుకున్న వాళ్ళు ఉగాదికి ముందు వచ్చే అమావాస్య ముందు రోజు నుంచే మనము ఇల్లు వాకిలు అనేవి శుభ్రం చేసుకొని ఈ లలితా నవరాత్రులు కూడా మొదలు పెట్టుకోవచ్చు. అలాగే ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య, అందులో ఆ రోజే సోమవతి అమావాస్య. అంటే సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజున మనం సోమవతి అమావాస్య అంటాం. అదెంతో విశేషం. సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే సోమవతి అమావాస్య వచ్చే రోజు అనేది ఉంటుంది కాబట్టి ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతను ఏ విధంగా అయితే పూజిస్తామో ఆ రోజు సోమవతి అమావాస్య వ్రతాన్ని ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజున చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారి వసంత నవరాత్రులు అయిన లలితాదేవి పరమేశ్వరి మణిదీప వలన మనం మొదలు పెట్టాలి అనుకున్నా, లలిత సహస్రనామాన్ని చదవాలి అనుకున్నా కూడా ఈ 9 రోజులు ఎంతో విశేషమైనవని చెప్పవచ్చు. మనకి దేవీ నవరాత్రులు అంటే శరన్నవరాత్రులు ఎంతలా చేసుకుంటామో ఇదే విధంగా ఈ దేవి అమ్మవారి లలితా పరమేశ్వరి దేవికి కూడా అదే విధంగా పూజ అనేది ఈ 9 రోజులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య. ఎవరైతే గ్రామ దేవతని ఆరాధించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి చీరాసార సమర్పించాలనుకున్నా, వేపాకుల చలవ సమర్పించాలనుకున్నా కూడా ఈ గ్రామ దేవత రోజైన ఉగాది ముందు రోజున కొత్త అమావాస్య రోజు అమ్మవారిని ఆరాధించుకోవటం, ఎవరైనా అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించడం, ఇంట్లో పూజ చేసుకోవటం, వేపాకులతో అమ్మవారికి చలవం చేసి సమర్పించడం, అలాగే చద్దిని సమర్పించడం ఇటువంటివి చేయాలి అనుకున్న వాళ్ళు ఈ కొత్త అమావాస్య రోజు చేసుకుంటారు. నేను ఆ కొత్త అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి, ఉగాది పూజను ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలు అయితే షేర్ చేస్తానండి. మరి ఈ 2024 సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరమైన ఉగాది మనందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈ 2024 సంవత్సరంలో ఉగాది ఎప్పుడొచ్చింది, ఆ రోజు మనం చేయవలసిన పనులేంటి, ఏ శుభ సమయంలో పూజ చేసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. అలాగే వసంత నవరాత్రులు ఏ విధంగా మొదలు పెట్టుకోవాలి, గ్రామదేవత పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.